ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెళ్ళిపోతాడని అనుకోలేదత్తయ్య. నీకే అలా ఉంటే కన్న తల్లిని నాకెలా ఉంటుందమ్మా? నాకు తల కొరివి పెట్టాల్సినోడు నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయాడు. వాడి పెళ్లి జరగాల్సిన రోజే వాడి చావు కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదమ్మా. నాకింత కడుపు కోత, నీకింత బాధలు మిగిల్చిన వాడున్నాడే ఆ కృష్ణరాజు కొడుకు. వాడు ఆ జైల్లోనే మగ్గి మగ్గి చావాలి. వాడెప్పటికీ బయటికి రాకూడదు. నా బిడ్డని దూరం చేసుకుని నేను పడే బాధ ఆ కృష్ణరాజు పడాలి. ఆ కుటుంబం అంతా నరకం అనుభవించాలి. పంతులు గారు ఎదురు చూస్తూ ఉంటారు. పదండి అత్తయ్య. చిరు వచ్చినావా? అత్త, ఇంటికి పోనీకుండా నువ్వేందత్త ఇదంతా? ఎవరి దిష్టి కళ్ళు పడినాయో ఏందో, ఏ దరిద్రం పట్టినాదో ఏందో, చెయ్యని తప్పుకి జైలుకి పోయొచ్చుండావు. నేరుగా ఇంటికి పోతే ఎట్టా? పోయి కోనెట్లో మునిగిరా, దరిద్రమంతా పోతది. ఇప్పుడా? బట్టలాడుండాయి. బట్టలు తేకుండా వస్తానా ఏంది? నాకు తెలీదా? బట్టలు తెప్పించుండాన్లే కాని నువ్వు పోయి మునిగిరా. ఏమత్తా, ఇప్పుడు నన్ను కడిగిన ముత్యాలా చేసి ఇంటికి తీసుకుపోతావా ఏంది? అవునరా, నువ్వు నాకు ముత్యమే. వాళ్ళెవరో సచ్చుండారని నువ్వు జైలుకి పోయుండావు. ఈ పాపాలన్నీ పోవాలంటే కోనెట్లో మునిగి పూజ చేయించుకుని అప్పుడు ఇంటికి పోతాము. నువ్వు బిన్న మునుగుపో. కోనెట్లో నీళ్లు చల్లగా ఉంటాయి అత్త, నా వల్ల కాదు. అవునరా, నీ కోసం కోనెట్లో వేడి నీళ్లు పోయిస్తున్నావు. పోయి స్నానం చెయ్యి. మొహం చూడు, మొహం చల్లంగా ఉన్నాయంట. గుడికాడ చల్ల నీళ్లతోనే స్నానం చెయ్యాలా? త్వరగా వెళ్ళు, పూజకి వేళవుతుండాది. కోనెట్లో 3 సార్లు మునిగి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. పూజ కూడా చెయ్యాలరా. రే, మా అత్త నాకేదో పనిష్మెంట్ ఇస్తాందిరా. పనిష్మెంట్ ఏందిరా? దేవుడి కాడికి రావడం పనిష్మెంటా నీకో? దేవుడి గురించి నేను అన్నానా? మధ్యలో ఈ కోనెట్లో మునగడాలు ఇవన్నీ నా వల్ల కాదత్త. ఏం కాదు, ఒంటికి పట్టిన మురికంతా పోతది. పో. ఏందత్త నువ్వు? ఏ పోరా పోరా.